బాలయ్య ఊచకోత సూపర్ పూరకం వచ్చింది. చాలా బాగుంది. తమన్ బీజం చాలా బాగుందన్న సూపర్ మూవీ బాగుంది. సూపర్ హైలైట్ సినిమా. బాలయ్య సూపర్ బాగుంది. సినిమా బాలకృష్ణ ఫ్యూచర్ లా డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్. ఆయన ఎన్ని సినిమాలు చేసిండు బాలకృష్ణ. ఈ సినిమాలో డిఫరెంట్ కనబడ్డాడు. సెంటిమెంట్, ట్రాజడీ అన్ని పెట్టిండు. సినిమా హిట్, బ్లాక్ బస్టర్, మంచి హిట్ పిక్చర్. బ్లాక్ బస్టర్. జై బాలయ్య. బాగుంది సినిమా. సూపర్ హిట్. జై బాలయ్య. ఫైట్స్, సీన్స్ చాలా బాగా తీశాడు. బాలయ్య 100% కొట్టాడు. చాలా బాగా కొట్టాడు. చాలా గట్టిగా కొట్టాడు. జై బాలయ్య. జై బాలయ్య. అఖండ నరసింహారెడ్డి 40 మళ్ళీ బాలయ్య ఉంది. బాగుంది. సూపర్. జై బాలయ్య. సంక్రాంతి బాలయ్య బాబు. సంక్రాంతి విన్నర్. జై బాలయ్య విన్నర్ సంక్రాంతి. నైస్. సూపర్ అన్న. కేసీపీడి వాళ్ళకి యాక్షన్ సూపర్ డూపర్ హిట్. సాంగ్స్ గా స్టెప్స్ గా అదిరిపోయింది. తమిళ మ్యూజిక్ అదిరిపోయింది. అయితే బ్రహ్మాండంగా ఇంకా వాళ్ళకి చేసిన పైకి సినిమా రోజు వస్తా డబ్బిడి సంగతి. జై బాలయ్య. డబ్బిడి జై బాలయ్య. అంతే ఇంకా బాబు వేట అంతే. అరాచకం ఊచకోత అంతే. సంక్రాంతి విన్నర్. బాగుందా? ఇంకా బాగుంది. ఎక్సలెంట్ అండి. బాగుందా? తినేదానికి వచ్చి పోరాడుతున్నాడు బాలకృష్ణ. బాగుంది. ఇటువంటి పాత్రలు బాలయ్య భోజనం, సంక్రాంతికి విందు భోజనం చాలా సూపర్. హిస్టరీ రిపీట్స్. చాలా బాగుంది. బీజిఎం హైలైట్ అందరికంటే. జై బాలయ్య. బాగుంది. చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. చాలా బాగున్నాయి. థ్యాంక్స్. సంక్రాంతి పండుగ 2 రోజుల ముందే ఫ్యాన్స్ కి ఇచ్చినందుకు. తమనన్న బీజిఎం అయితే ఇంకా అసలు మాట్లాడక్కర్లేదు దాని గురించి. బాలయ్య బాబు ఎప్పటికీ బాలయ్య బాబే, ఎప్పటికీ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య. బాలయ్య బాబు ఎనర్జీ గురించి మాట్లాడే హక్కు కాదు కదా, ఏజ్ కూడా లేదు నాకు. బాలయ్య బాబు డాన్స్ ఇంకా తక్కువ చేయించారు ఇందులో. ఈ సినిమాకి డాన్స్ కాదు, బాలయ్య బాబు ఎలివేషన్లే ఇంపార్టెంట్. ఎక్కడికక్కడ ఎలివేషన్లు ఇచ్చుకుంటూ సినిమా మాత్రం ఇచ్చి పడేశారు. సంక్రాంతి మా బాలయ్య బాబుదే. జై బాలయ్య. బాబీ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ ట్రీట్. బాబీ గారు ఇలాంటి సినిమాలే మళ్ళీ తీయాలని కోరుకుంటూ, మా బాలయ్య బాబుని ఇంతకన్నా ఎనర్జెటిక్ గా ప్రతి డైరెక్టర్ చూపించాలని కోరుకుంటూ
హ్యాపీ సంక్రాంతి టు ఆల్ బాలయ్య బాబు ఫ్యాన్స్. తమన్ మ్యూజిక్ ఎప్పుడు తోపే. యా ఫస్ట్ హాఫ్ వరకు ఎక్స్ట్రాడనరీగా ఉందన్న. సో హీరో ఎంట్రీస్ అయినా సరే, లేదంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే బీజం అయినా సరే, ఎలివేషన్ సీన్స్ అయినా సరే, లేదంటే డిఓప్ అయినా సరే, అంతా ఫ్రెష్ గా అనిపించింది, కొత్తగా అనిపించింది. అండ్ తెలుగులో ఈ మధ్య వచ్చిన రీసెంట్ యాక్షన్ మూవీస్ అన్నిటికంటే కొత్తగా అనిపించింది. ఆ ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుందన్న. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక డాకు ట్రాన్స్ఫర్మేషన్ సీన్ తప్పించి మిగతా అంతా కంప్లీట్ రొటీన్ లా ఒక ప్రెడిక్టబుల్ లా అనిపించింది. యాక్షన్ వరకు బాగుంది కానీ కంప్లీట్ ఓవరాల్ స్టోరీ చూసుకున్నప్పుడు కంప్లీట్ ప్రెడిక్టబుల్ అనిపించింది. మనం ఇంతకుముందు బాలయ్య బాబు మూవీస్ లో చూసిన స్టోరీ అనేది తిప్పి తీసినట్టు అనిపించింది. అంటే యాక్చువల్ గా బాలయ్య గారిని భయపడి తప్ప ఎవరు హ్యాండిల్ చేయలేరు అంటున్నారు. అది బాబీ గారు హ్యాపీగా హ్యాండిల్ చేశారా? హ్యాపీగా హ్యాండిల్ చేశారన్న. ఇంతకు ముందు బాలయ్య బాబుని ఇంత స్టైలిష్ గా ఎవరు చూపించలేదు. ఆ పాయింట్ లో అయితే డైరెక్టర్ 100% సక్సెస్ఫుల్ అయ్యాడు. అండ్ ఒక స్టోరీ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది. కంప్లీట్ గా వాళ్ళు ఓవరాల్ మాస్ సీన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అది కాకుండా స్టోరీ స్క్రీన్ ప్లే కూడా మంచిగా తీసుకుంటే బాగుంటుంది. అంటే పెట్టిన బడ్జెట్ కి విజువల్స్ కి అన్ని పర్లేదా? 100% వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి కూడా ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా చాలా రిచ్ గా ఉంది. అంటే వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ లో కనిపిస్తుంది. బాలయ్య బాబు గారు చాలా అందంగా కనిపించారు. చాలా స్టైలిష్ గా కనిపించారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా అసలు తన గెటప్ అయినా సరే, తన డ్రెస్సెస్ అయినా సరే, ఒక ఫ్యాన్ ఒక హీరో డైరెక్ట్ చేస్తే అలా ఉంటుందో అలా డైరెక్ట్ చేశాడు. ఎక్స్ట్రాడినరీ. తమన్ మ్యూజిక్ గురించి చెప్పండి. ప్రతి సీన్ లేపింది తమన్. సినిమాకి ఏదైనా ఫస్ట్ పాజిటివ్ ఉన్నది తమనే. మనకి తమిళ్లో జైలర్ మూవీ అనేది, విక్రమ్ మూవీస్ అనేది, వాటికి మెయిన్ పాయింట్ వచ్చేసి అనిరుద్ బీజియం. సో ఆ లెవెల్ బీజియం మనకి తమన్ దీనికి అయితే కొట్టాడు. మ్యూజిక్ వరకు 100% న్యాయం చేశాడు. గేమ్ చేసరికి ఏదైనా న్యాయం అయితే చేయలేదు కానీ డాకు మహారాజు చేశాడు. ఓకే, బక్కోడు ఉన్నాడు అక్కడ, బక్కోడే ఇక్కడ. రజనీకి బక్కోడు ఎలాగో బాలయ్య బాబుకి బండోడు అలా నెక్స్ట్ లెవెల్ అసలు. సింక్ అయిపోయింది. అది 100% సింక్ అయిపోయింది. మనకి రజనీకాంత్ గారు ఎలా అయితే ప్రతి మూవీకి అనిరుద్ధులు అడుగుతారు, బాలయ్య బాబు కూడా ఇంకా నెక్స్ట్ టైం నుంచి ప్రతి మూవీకి తమన్ని అడుగుతాడు. ఆ లెవెల్ బీజం అయితే కొట్టాడు. క్లైమాక్స్ డల్ అనిపిస్తుంది. ప్రతిగా సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ప్రెడిక్టబుల్ అన్న. ఏదైతే డాకు ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి, యాక్షన్ ఒకటి బాగుంది కానీ కంప్లీట్ గా ప్రెడిక్టబుల్ స్టోరీ. క్లైమాక్స్ కూడా అంత కొత్తగా అనిపించలేదు. ఇంటర్వల్ బ్యాంక్ కూడా బాగుంది కానీ ఈజీగా గెస్ చేసేయచ్చు. అంటే ఎందుకు ఫస్ట్ నుంచి వాళ్ళు ఓపెన్ గా తీసుకున్నారు, ఇతనే డాకు మారని తీసుకున్నారు కాబట్టి అంత వా ఫ్యాక్టర్ అనిపించలేదు. మేబీ అది హైట్ చేసుకుంటూ తీసుకుంటే వా ఫ్యాక్టర్ లా ఉండేది. ఇంకా ఓవరాల్ గా సంక్రాంతి పాప క్యారెక్టర్ అనిపించింది. పాప క్యారెక్టర్ బాగుంది. విలన్ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం బాగా చూపించడం బాగుంది అనిపించింది. అది కూడా ఏదో లేపుతున్నారు కానీ అంత కనెక్ట్ అయితే అవ్వలేకపోయాం విలన్ క్యారెక్టర్. మనకి సోషల్ మీడియాలో అయినంత ట్రోల్ అయితే మూవీలో స్క్రీన్ మీద అంత అనిపించలేదు. బాగానే ఉంది. అండ్ ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. బాగుంది. సాంగ్స్ వరకు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక 2 సాంగ్స్ ఉంటే సెకండ్ హాఫ్ లో సాంగ్ ఉంది. సాంగ్స్ వరకు బాగుంది. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటంటే ఒక స్టోరీ అవుతున్నప్పుడు ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టి ఎక్కడ సినిమా ఫ్లో నుంచి అడగట్లేదు. వాటి వరకు అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారు.